నాకు ట్రైలర్ని బట్టి ప్రస్తుతం ఉన్న జెన్జీకి ఒక మెసేజ్ అయితే ఉందనేది నాకు అర్థమైంది. డెఫినెట్లీ సార్ ఉంటుంది. ఏ మెసేజ్ అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ సినిమా? లవ్ ఓ లవ్ అంటే లవ్ ఓ లవ్ ఇప్పుడు మీరు అన్నారు కదా హీరోది కొంచెం ఎక్కువ కనిపించింది అది అని. ఇంకా ఇప్పుడు మీరు అన్న ఓవరాల్ మెసేజ్ హీరోది అని కాదు, జనరల్గా ఇప్పుడున్న ఈ జెన్జీ జనరేషన్లో మేల్ కొంచెం ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారేమో ఈ కాన్సెప్ట్కి అని అనిపించింది అంటున్నా. అంటే ఎవరి వెర్షన్లో వాళ్ళు అవుతారు సార్. మూవీ అంతా చూసాక ఇప్పుడు నేనే ఒక ఆడియన్గా చూస్తే నేను అమ్మాయికి కనెక్ట్ అవుతా, అరే అవును కదా ఇదే కదా అని. ఇప్పుడు తన సైడ్ నుంచి చూసిన వాళ్ళు కూడా బాయ్స్ చూసారనుకోండి, వాళ్ళు డెఫినెట్గా దానికే అవుతారేమో. ఇదంతా కాకుండా పేరెంట్స్ చూస్తే నిజమే కదా ఇలా ఉంటుంది కదా అని. సో డెఫినెట్లీ అందరు కనెక్ట్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ జెండర్ అందరూ కనెక్ట్ అయిపోతారు. ఓకే, ఇరుపు కాగితం కమిట్ అవడానికి ఏంటి రీజన్? ఇంటర్వ్యూలో చెప్తాను సార్, అది ఇంకా చాలా టైం ఉంది, అదే అప్పుడు మాట్లాడదాం వేరే దాని గురించి. నేను పర్టికులర్గా అడగటానికి రీజన్ ఉంది. జనరల్గా ఇప్పుడున్న తెలుగు స్టేట్స్లో బర్నింగ్ టాపిక్ అది. నీ దాకా కూడా వచ్చి ఉంటుంది కదా, అది రాకుండా అయితే ఉండదుగా. డెఫినెట్లీ సార్ వచ్చింది, కాకపోతే అలాంటి ఒక టాపిక్ మీద నేను మాట్లాడే ఏజ్ కానీ ప్రమేయం లేకపోయినా కూడా ఒక లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఇలా ఒక టాపిక్ కావటం అనేది ఎలా అనిపించింది అంట సార్? ఇప్పుడు ఆ మూవీలో ఉన్న కంటెంట్ కానీ స్టోరీ కానీ చాలా డిఫరెంట్. మేము ఇంకా సర్ప్రైజెస్తో వస్తున్నాము. సో వీటన్నిటికన్నా ఆ మూవీ చాలా పెద్దది సార్ అని నాకు అనిపించింది. డెఫినెట్లీ అంటే ఆ స్టోరీ కానీ అది అంటే జనరల్గా ఇప్పుడు ఇది రాజకీయంగా అలా రాంగ్ వేలో వెళ్ళింది, కానీ నిజంగా ఒక మంచి ప్రయత్నం అది. ఆ సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు, అది ఒక మంచి ప్రయత్నం. బట్ దాన్ని ఏంటంటే ఎవరికి వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్పాలంటే. బట్ ఒక విధంగా ఆ సబ్జెక్ట్కి అది పబ్లిసిటీ అనుకోవాలిగా సార్. నేను దానిపైన కామెంట్ చేయడానికి ఇప్పుడు రెడీగా లేను సార్. బేసిక్గా ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఇప్పుడే ఇండస్ట్రీలోకి చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను. సో నేనైతే దాని గురించి కామెంట్ చేయలేను. అండ్ అలాంటి ఒక టాపిక్ గురించి మాట్లాడే అంత అది ఇప్పుడే నాకు లేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు లవ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తమిళ్లో ఆల్రెడీ అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో ఏమైనా ఆఫర్స్ ఏమన్నా వచ్చినాయి అక్కడ? తమిళ్ ఆఫర్స్ అంటే నేను షూట్ స్టార్ట్ చేసిన ఒక 10-15 డేస్కే నేను ఒక ఆఫర్ రావడం జరిగింది. నేను స్టోరీ అది విన్నాను సార్, కాకపోతే నేను మళ్ళీ ఇది అయిపోయింది కదా మెల్లిగా వెళ్దాము అని. ఓకే చెప్పలేదా మరి? అంటే ఇంకా లేదు సార్, తమిళ్లో ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తలేదు. ఇది అయిన తర్వాత చూద్దాం. ఓకే, తెలుగులో ఇరుపు కాగితం కాకుండా ఇంకా వేరే ఏమన్నా కమిట్ ఉన్నాయి సార్? చెప్తాను, కమిట్ అయ్యాము, చెప్తాను మెల్లిగా అనౌన్స్మెంట్ వస్తుంది. సో 2027 విల్ బి నాగదుర్గ ఇయర్ అనుకోవచ్చా? అట్లేం అయితే మంచిదే సార్, గాడ్స్ గ్రేస్. అందులో అంటే ఇయర్ మొత్తం కాదు, అందులో ఒక పార్ట్ నేనున్నా, ఐ విల్ బి హ్యాపీ. ఓకే, చూద్దాం ఇంకా. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత